వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం నయా వలసవాదం, ప్రపంచ దేశాలకు ప్రమాదం, 4వ భాగం. సామ్రాజ్యవాద అత్యున్నత దశ అయిన నయా వలసవాదం అనగా ఆర్థికంగా, రాజకీయపరంగా నామమాత్రమైన స్వతంత్ర దేశాలపై శక్తివంతమైన అగ్రదేశాలు రాజకీయంగా, ఆర్థికంగా పరోక్షంగా సాంస్కృతికంగా నియంత్రణ కలిగి ఉండడం లేదా శాసించడం. ఉదాహరణకు బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి యొక్క వలస దేశాలైన ఆసియా, ఆఫ్రికా మరియు ఇతర ఖండాల్లోని దేశాలపై మాజీ వలసరాజ్యాలైన బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి లేక అమెరికా లాంటి అగ్రరాజ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మరియు వరల్డ్ బ్యాంక్ WB ద్వారా ఇప్పటికీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటం. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇరాక్ మాజీ అధ్యక్షుడు అయిన సద్దాం హుస్సేన్ను 2006లో ఉరి తీయించింది. మిలిటరీ అధికారి, లిబియా మాజీ ప్రధాని ముయమ్మర్ గడాఫీని 2011లో హత్య చేయించింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ 2024లో రష్యాకు పారిపోయేలా చేసింది. ఈ సంవత్సరం జనవరి నెలలో వెనిజులా దేశాధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవనం నుండి ఎత్తుకుపోయి నిర్బంధించడం, తన దోపిడీని కొనసాగించేందుకు అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. మన దేశంపైనా సుంకాలు విధించి హెచ్చరికలు చేసింది. ప్రపంచ దేశాలలో సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాలు ధీటుగా సమాధానాలు చెబుతుండగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఈ సంఘటనలపై ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుచేతనంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ భూతానికి బలి కాక తప్పదు. అందుకే సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలి. వారి దుశ్చర్యలకు గల కారణాలను తెలుసుకుని చైతన్యమవ్వడానికి ఈ పోడ్కాస్ట్ మీకు ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అధ్యాయం ఆధిపత్య దేశాల మధ్య వైరుధ్యాలు. పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టేతర వామపక్షాలు అమెరికాకు, చైనాకు నడుమ నెలకొన్న శత్రుత్వాన్ని రెండు సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యంగా పరిగణిస్తున్నాయి. ఆ విధంగా పరిగణించడం ద్వారా అవి తమ సైద్ధాంతిక దృక్కోణాన్ని మూడు విధాలుగా సమర్థించుకుంటున్నాయి. మొదటిది, అమెరికాకు, చైనాకు నడుమ వైరుధ్యం ఎందుకు పెరుగుతోందో వివరించగలుగుతున్నాయి. రెండవది, అందుకోసం అవి లెనినిస్టు అవగాహనను లెనినిస్టు సిద్ధాంత చట్రంలో ఉపయోగిస్తున్నాయి. మూడవది, చైనా ఒక ఎదుగుతున్న సామ్రాజ్యవాద దేశంగా విమర్శించడం ద్వారా చైనాలో ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరుగుతోందన్న తమ అతి వామపక్ష అనగా అల్ట్రా లెఫ్ట్ విమర్శను సమర్థించుకుంటున్నాయి. ఈ తరహా విమర్శ ద్వారా ఆ వామపక్ష శక్తులు తెలుసో తెలియకో చైనాకు వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న కుట్రలకు తోడ్పడుతున్నాయి. అమెరికా, చైనాలు రెండూ సామ్రాజ్యవాద దేశాలే గనుక వాటిలో ఒకదానికి వ్యతిరేకంగా రెండో దేశాన్ని బలపరచడంలో అర్థం లేదన్న నిర్ధారణకు వారి వాదనలు దారి తీస్తాయి. ఇంకాస్త దారి తప్పితే ఆ రెండు దేశాల్లోనూ తక్కువ ప్రమాదకారిగా ఉన్న అమెరికాను సమర్థించి చైనాను వ్యతిరేకించడానికి కూడా దారి తీయవచ్చు. ఏ విధంగా చూసినా ఆ వైఖరి చైనా విషయంలో అమెరికా అవలంబిస్తున్న దూకుడును వ్యతిరేకించాల్సింది పోయి గందరగోళ పరుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు దేశాలు అనేక వర్తమాన పరిణామాలపై పరస్పరం తలపడుతున్నాయి. ఆ సందర్భాలలో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వైఖరి తీసుకునే బదులు మౌనం వహించడానికి దారి తీస్తుంది. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద శక్తులను మామూలుగా వ్యతిరేకించే వామపక్షాలు, పశ్చిమ దేశాలలోనివి సైతం ఆ సామ్రాజ్యవాదం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్న సందర్భాలు ఉన్నాయి. గ్లోబోడెన్లో సెవిచ్ సెర్బియాను పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశంపై బాంబుల దాడికి సామ్రాజ్యవాదులు పూనుకున్నప్పుడు ఆ విధంగానే సమర్థించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్కు నాటో దేశాల మద్దతును సమర్థిస్తున్నారు. దిగ్భ్రమ గొలిపే విధంగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదుల మద్దతుతో కొనసాగిస్తున్న మానవహననాన్ని వాళ్లు వ్యతిరేకించడం లేదు. చైనా విషయంలో సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న
దూకుడు విషయంలో పశ్చిమ దేశాల వామపక్ష శక్తుల వైఖరి పెద్దగా భిన్నంగా లేకపోవడం కూడా ఈ ధోరణిలో అంతర్భాగమే. సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో శ్రామికవర్గపు ధోరణులకు, వారి ప్రయోజనాలకు అక్కడి వామపక్ష శక్తులు సామ్రాజ్యవాదం విషయంలో అనుసరిస్తున్న వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడి కార్మికవర్గం ఉక్రెయిన్లో నాటో కొనసాగిస్తున్న పరోక్ష యుద్ధాన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్లో ఉపయోగించడానికి ఉద్దేశించిన ఆయుధాలను ఓడలకెక్కించడానికి యూరోపియన్ కార్మికులు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత అంత ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగి అక్కడి కార్మికులమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆ యుద్ధాన్ని అక్కడి వామపక్షాలు వ్యతిరేకించకపోవడంతో ఆ కార్మికులు చాలామంది ఇప్పుడు మితవాద ప్రతిపక్ష పార్టీల వైపు సానుకూలతను ప్రదర్శిస్తున్నారు. ఈ మితవాద పార్టీలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమేమీ కాదు. కాని అవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శిస్తుంటాయి. ఇటలీలో మెలోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాదిరిగా చేశారు. అధికారంలోకి రాగానే సామ్రాజ్యవాదాన్ని పూర్తిగా బలపరుస్తున్నారు. ఈ పరిస్థితులలో పశ్చిమ దేశాల్లో వామపక్ష శక్తులు సామ్రాజ్యవాదం పట్ల మెత్తగా వ్యవహరించడం వలన అక్కడి రాజకీయ బలాబలాలు మితవాదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. చైనా ఒక పెట్టుబడిదారీ దేశం అని, అందుచేతనే ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యవాద కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాతో వైరం పాటిస్తోందని భావిస్తున్నవారు, పెట్టుబడిదారీ అంతా చెడ్డది అని, సోషలిస్టు అంతా మంచిది అని కలగాపులగం చేస్తున్నారు. నా దృష్టిలో సోషలిజం అనేది ఏ విధంగా ఉంటుందో, అది ఒక ఆదర్శప్రాయమైన దృష్టి. ఇప్పుడు కొన్ని విషయాలలో చైనాలో అందుకు భిన్నంగా జరుగుతోంది గనుక చైనా సోషలిస్టు దేశం కాజాలదు. కనుక చైనా పెట్టుబడిదారీ దేశమే అనే విధంగా వారి అభిప్రాయం ఉంటుంది. పెట్టుబడిదారీ, సోషలిస్టు అనే పదాలకు నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయి. నిర్దిష్టమైన గతిసూత్రాలతో అవి ముడిపడి ఉన్నాయి. కొన్ని మౌలిక ఆస్తి సంబంధాలలో అవి వేళ్లూనుకుని ఉన్నాయి. చైనాలో పెట్టుబడిదారీ రంగం గణనీయంగా ఉందన్నమాట నిజం. అంటే అక్కడ కొన్ని పెట్టుబడిదారీ ఆస్తి సంబంధాలు ఉన్నాయి. అయితే చైనా ఆర్థిక వ్యవస్థలో అత్యధిక భాగం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అదంతా కేంద్రీకృతంగా నిర్దేశించబడుతోంది. అందుచేత సద్యోజనిత అనగా స్పాంటేనియస్ స్వభావంతో స్వయంచలితంగా అనగా ఆటోమేటికల్గా ఉండే పెట్టుబడిదారీ ధోరణిలోకి అది జారిపోకుండా ఉంచుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థలో, అక్కడి సమాజంలో జరుగుతున్న వాటిలో చాలా అంశాలను ఎవరైనా విమర్శించవచ్చు. కాని అది మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అని నిర్ధారించి, అందుచేతనే సామ్రాజ్యవాదులతో సరిసమానంగా తాను అదే తరహాలో వ్యవహరిస్తోందని చెప్పడం సత్యదూరం అవుతుంది. అది విశ్లేషణ పరంగా పొరపాటు మాత్రమే కాదు. ఆచరణలో అటువంటి అవగాహన అటు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో, ఇటు మూడవ ప్రపంచ దేశాలలో ఉన్న కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నమైన దిశలో కార్యాచరణకు దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వెంటనే ఉత్పన్నమవుతుంది. అమెరికా, చైనాల నడుమ వైరుధ్యం రెండు సామ్రాజ్యవాద దేశాల నడుమ ఉండే వైరుధ్యం కాకపోతే, ఇటీవల కాలంలో అది అంత ప్రముఖంగా ఎందుకు ముందుకొచ్చింది? దీనిని తెలుసుకోవాలంటే మనం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెనువెంటనే ఉన్న కాలానికి వెళ్ళాలి. ఆ యుద్ధంలో పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా బలహీనపడింది. తన ఉనికే కొనసాగదేమో అన్నంత వాతావరణం ఏర్పడింది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోని కార్మికవర్గం యుద్ధానికి ముందున్న భారీ స్థాయి నిరుద్యోగాన్ని గాని, దారిద్ర్యాన్ని గాని భరించడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. మరోపక్క సోషలిజం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పురోగమించింది. వలస, అర్ధవలస పాలనకు వ్యతిరేకంగా మూడో ప్రపంచదేశాల్లో విముక్తి పోరాటాలు తారాస్థాయికి చేరాయి. తన మనుగడను నిలుపుకోవడం కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా రాయితీలు ఇవ్వక తప్పలేదు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రభుత్వ సంక్షేమ చర్యలు, మార్కెట్లో కొనుగోలు శక్తిని నిలబెట్టడం కోసం ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం, అన్నింటికీ మించి వలస దేశాల రాజకీయ స్వాతంత్ర్యాన్ని అంగీకరించడం జరిగాయి. రాజకీయంగా వలస విధానం అంతం అయిందంటే దానర్థం ఆర్థికంగా వలసాధిపత్యం ముగిసిందని కాదు. అంతవరకు సంపన్న పెట్టుబడిదారీ దేశాల పెత్తనం కింద ఉన్న మూడో ప్రపంచ దేశాల వనరుల మీద అదుపు కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలకు దక్కిందని అనుకోరాదు. నిజానికి అటువంటి పెత్తనం కోసం పోరాడిన ఆర్బెంజ్, మొస్సాదే, అలెండీ, చెడ్డీ, లుముంబా తదితర నేతల
నాయకత్వాలలోని ప్రభుత్వాలను కూలదోసే వరకు సామ్రాజ్యవాదం చాలా కాలం పాటు తీవ్ర స్థాయిలో పోరాడుతూనే ఉంది. అయినా కొత్తగా స్వతంత్రం పొందిన దేశాల ఆధీనంలోకి ఆయా దేశాల వనరుల మీద ఆధిపత్యం పోకుండా నిలవరించలేకపోయింది. పెట్టుబడి కేంద్రీకరణ ఉన్నత స్థాయికి చేరి అంతర్జాతీయ పెట్టుబడి, ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపం తీసుకోవడంతో పరిస్థితి మళ్లీ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మారింది. దానికి సోవియట్ యూనియన్ పతనం తోడైంది. ఈ సోవియట్ పతనం సైతం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పాత్ర లేకుండా జరిగినది కాదు. ప్రపంచీకరణ ఉచ్చులోకి దేశాలను లాగి, ప్రపంచవ్యాప్త ద్రవ్య పెట్టుబడి ప్రవాహాల వేగానికి అవి లోబడేలా చేసింది సామ్రాజ్యవాదం. నయా ఉదారవాద విధానాలను గనుక ఆ దేశాలు అమలు చేయకపోతే ఆ అంతర్జాతీయ పెట్టుబడులు వెనక్కిపోతాయని బెదిరించి ఆ విధానాలు అమలు జరిగేట్టు చేసింది. దాని ఫలితంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభుత్వ నియంత్రణ కింద నడిచే పరిస్థితి లేకుండా పోయింది. మూడవ ప్రపంచ దేశాల వనరుల్లో చాలా భాగం మళ్లీ సామ్రాజ్యవాదుల ఆధీనంలోకి వచ్చి చేరింది. ఆ మూడో ప్రపంచ దేశాలలో భూమిని ఏ విధంగా వినియోగించాలన్నది సైతం సామ్రాజ్యవాదమే నిర్దేశిస్తున్నది. సామ్రాజ్యవాద పెత్తనం మళ్లీ బలపడిన నేపథ్యంలో మనం అమెరికా, చైనాల నడుమ వైరుధ్యాన్ని చూడాలి. ఉక్రెయిన్ యుద్ధంతో సహా అనేక వర్తమాన పరిణామాలను కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. సామ్రాజ్యవాదం తిరిగి బలపడిన తీరులో రెండు ధోరణులు కనపడతాయి. మొదటిది, చైనా తదితర దేశాల నుండి వచ్చే సరుకులకు సంపన్న దేశాలలో ప్రవేశానికి అవకాశం కల్పించడం, సంపన్న దేశాల నుండి చైనా వంటి దేశాలకు పరిశ్రమలను తరలించడం. ప్రపంచ డిమాండును అందుకోడానికి వీలుగా ఆ దేశాలలో చౌకగా లభించే కార్మిక శ్రమశక్తిని వాడుకోవడం దీని ఉద్దేశ్యం. దీని ఫలితంగా చైనా తదితర దేశాల ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంది. ఏ దేశాలలోకి సంపన్న దేశాల పరిశ్రమలను తరలించారో, ఏ దేశాల నుండి సంపన్న దేశాలు సరుకుల ప్రవేశానికి అనుమతించాయో ఆ దేశాలలో మాత్రమే. చైనాలో ఆర్థిక పురోగతి ఏ స్థాయికి చేరిందంటే ఆఖరికి అమెరికా కూడా చైనా తనకు ప్రమాదకారిగా తయారు కాగలదని భావించసాగింది. రెండవ ధోరణి, అమెరికాలో హౌసింగ్ బుడగలాగా పేలిపోయి, దాని పర్యవసానాలు అంటువ్యాధి మాదిరిగా మొత్తం నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థనే చుట్టుముట్టి సంక్షోభంలోకి నెట్టింది. ఈ రెండు కారణాల రీత్యా ఇప్పుడు అమెరికా తన ఆర్థిక వ్యవస్థను చైనా తదితర దేశాల నుండి వచ్చిపడే దిగుమతుల నుండి రక్షించుకోవాలని చూస్తోంది. ఇప్పటిదాకా ఈ దిగుమతుల వెనుక ప్రధాన పాత్ర అమెరికన్ పెట్టుబడిదే. అయినప్పటికీ అవి అదే మాదిరిగా కొనసాగితే అమెరికాలోని పరిశ్రమలు మూతబడక తప్పదు. మొదట్లో చైనాలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను చాలా గొప్పగా శ్లాఘించిన అమెరికా ఇప్పుడు చైనా తోక కత్తిరించాలని మాట్లాడుతోంది. ఈ మార్పు వెనుక నయా ఉదారవాద వ్యవస్థ కూరుకుపోయిన సంక్షోభం పాత్ర ఉంది. అందులోంచి బయటపడడానికి మళ్లీ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి. అదొక్కటే దాని ముందున్న దారి. కానీ చైనా, ఆ దేశం ప్రేరణతో మరికొన్ని దేశాలు ఆ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. అమెరికా, చైనాల నడుమ వైరుధ్యం పెద్దదవడానికి వెనుక ఇదే కారణం. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం ముదురుతున్న కొద్దీ మూడవ ప్రపంచ దేశాలను అణచివేయడం కూడా పెరుగుతుంది. సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు తలొగ్గి ఈ దేశాలు అమలు చేస్తున్న పొదుపు చర్యల ఫలితంగా తాము చెల్లించవలసిన విదేశీ రుణ వాయిదాలను చెల్లించలేని స్థితిలో మూడవ ప్రపంచ దేశాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాటికి చైనా సహాయం అందిస్తోంది. ఆ తోడ్పాటు అందుకుంటున్న మూడవ ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తున్నాయి. దాంతో అమెరికా, చైనా వైరుధ్యం మరింత తీవ్రం కానుంది. దాంతోపాటు చైనా వ్యతిరేక ప్రచారమూ పశ్చిమ సంపన్న దేశాలలో మరింత ఎక్కువ అవుతోంది. తదుపరి అధ్యాయం, బ్రిక్స్ దేశాల వేదిక వివరణ. మొదట బ్రిక్స్ కూటమిలో 5 దేశాలు ఉండేవి. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆ తర్వాత జోహాన్నెస్బర్గ్ శిఖరాగ్ర సమావేశంలో మరో 6 దేశాలను కూడా చేర్చుకోవాలని నిర్ణయించారు. అవి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 22 దేశాలు బ్రిక్స్లో చేరాలన్న ఉత్సుకతను వ్యక్తం చేయగా వాటిలోంచి పై 6ంటిని ఎంపిక చేశారు. ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ
వర్గాలు వెల్లడి చేసిన వివరాల ప్రకారం ఏకంగా 40 దేశాలు బ్రిక్స్లో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉన్నట్టుండి బ్రిక్స్ వేదిక పలుకుబడి ఇంతగా పెరగడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. ఉన్నత స్థాయికి చెందిన సామ్రాజ్యవాద దేశాల సరసన నిలిచే అవకాశం నిరాకరించబడినందున కొన్ని పెద్ద దేశాలు తమ స్థాయికి గుర్తింపు వచ్చేలా తగిన పాత్రను ప్రపంచ వ్యవహారాలలో పోషించడానికి వీలుగా బ్రిక్స్ను ఏర్పాటు చేసుకున్నారని చాలామంది భావిస్తూంటారు. కానీ బ్రిక్స్లో ఉన్న సభ్యదేశాలను చూస్తే వాటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. రష్యా, చైనా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. వాటికి అక్కడ వీటో హక్కు ఉంది. వాటిలో ఒకటైన రష్యా ప్రస్తుతం ఉన్నత స్థాయి కూటమి దేశాలతో యుద్ధంలో ఉంది. ఇక రెండోది చైనా. ఆ దేశాన్ని తమ ప్రధాన శత్రువుగా ఉన్నత స్థాయి దేశాలు ప్రకటించాయి. కాబట్టి ఆ రెండు దేశాలు ఉన్నత స్థాయి దేశాల సరసన చేరడానికి తహతహలాడుతున్నాయని అనుకోలేం. ఇక బ్రిక్స్ ఒక కూటమిగా ప్రపంచ రాజకీయాలలో తలెత్తిన ఏ ప్రధాన పరిణామంలోనూ గణనీయమైన పాత్రను పోషించినట్టు దాఖలా లేదు. బ్రిక్స్లో చేరితే తమ దేశానికి ప్రపంచ వ్యవహారాలలో ప్రాధాన్యత పెరుగుతుందని అనుకుని అందులో చేరడానికి సన్నద్ధతను వ్యక్తం చేస్తున్న దేశాలు ఏవీ లేవు. తమ ప్రాధాన్యతను పెంచుకోడానికే వివిధ దేశాలు బ్రిక్స్లో చేరడానికి సిద్ధపడుతున్నాయన్న వాదన ప్రస్తుత ప్రపంచంలోని రాజకీయ ఆర్థిక పరిస్థితులను పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో మునిగి ఉంది. ప్రభుత్వాల ప్రతినిధులు, మితవాద ఆర్థికవేత్తలు ఎప్పుడూ ఉన్న వ్యవస్థను సమర్థించుకుంటూ ఉంటారు. అలాంటివారు సైతం ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని ఉందని అంటున్నారు. పాత అంతర్జాతీయ సంస్థలు ఇటువంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి సరిపోవు. ఆ సంస్థల ఇప్పటి అవసరాలకు తగినట్టుగా మార్పు చేసే సత్తా సామ్రాజ్యవాద దేశాలకు లేదు. లేదా కొత్తదనాన్ని కలిగి ఉండి ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా వ్యవహరించగల కొత్త సంస్థలను ఏర్పాటు చేయగల సత్తా కూడా వాటికి లేదు. ఈ పరిస్థితులలో బ్రిక్స్ ఒక ఆశాజనకమైన నవ్యత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం సామ్రాజ్యవాదుల గుప్పెట్లో ఉండే సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని నివారించగలవన్న విశ్వాసం క్రమంగా తరిగిపోతోందనడానికి తార్కాణమే బ్రిక్స్ పలుకుబడి పెరగడం. దీనిని బట్టి బ్రిక్స్ను ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమిగా చూడకూడదు. అందులో కొన్ని సభ్యదేశాలు నిస్సందేహంగా సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరినే కలిగి ఉన్నాయి. కానీ ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటివి ఏకోశానా సామ్రాజ్యవాద వ్యతిరేకం కాదు. ఇప్పుడు బ్రిక్స్లో చేరగానే అవి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం అయిపోయాయని భావించలేం. సామ్రాజ్యవాదంతో విభేదించకుండానే ప్రస్తుత పరిస్థితుల్లో ఆశాజనకమైన వేరే దారి ఏదైనా ఉన్నదా అని అన్వేషిస్తున్న క్రమంలో వాటికి బ్రిక్స్ అటువంటి ఒక వేదికగా కనిపించింది. అందులో చేరడం ద్వారా రానున్న రోజుల్లో తమకు కావలసిన కీలకమైన సహాయం లభించవచ్చునని అవి ఆశిస్తున్నాయి. ప్రస్తుతం విస్తరించిన బ్రిక్స్లో 3 రకాల దేశాలు ఉన్నాయి. సామ్రాజ్యవాదం ఏకపక్షంగా ఆంక్షలు విధించడం, లేదా వాటికి నష్టం కలిగించేలా రక్షణ విధానాలను అనుసరించడం కారణంగా కొన్ని దేశాలు, చమురు, సహజవాయువు ఉత్పత్తి చేసే దేశాలు, ఇప్పటికే ప్రపంచ సంక్షోభంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న దేశాలు, సమీపకాలంలో ఇబ్బందులను ఎదుర్కొనబోతున్న దేశాలు ఉన్నాయి. చైనా, రష్యా, ఇరాన్ మొదటి కోవకి చెందినవి. రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ రెండో కోవకి చెందుతాయి. ఒక దేశం 2-3 రకాల ఇబ్బందులను ఎదుర్కొనడం జరుగుతోంది. ఈజిప్ట్, ఇథియోపియా, అర్జెంటీనా మూడో కోవకి చెందుతాయి. రాబోతున్న సంక్షోభంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు అవసరం అన్న దృష్టితో ఉన్నవి బ్రెజిల్, ఇండియా. ఎటువంటి భద్రతా మండలి ఆమోదమూ లేకుండానే ఏకపక్షంగా సామ్రాజ్యవాద దేశాలు విధించిన ఆంక్షలను ఎదుర్కొంటున్నా దేశాలకు ఆ ఆంక్షల నుండి తప్పుకొని బయటపడడానికి మార్గాంతరంగా బ్రిక్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ అర్థంలో చూసినప్పుడు ఇరాన్ను సభ్యదేశంగా అంగీకరించాలన్నది జోహనెస్బర్గ్ శిఖరాగ్ర సమావేశం తీసుకున్న నిర్ణయాలలోకెల్లా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇరాన్ మీద తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించడమే కాదు, సంపన్న పశ్చిమ దేశాల్లో ఇరాన్ దాచుకున్న విదేశీ మారకపు నిల్వలను ఆ దేశం వినియోగించుకోడానికి వీలు లేకుండా ఆంక్షకు గురైన మొదటి దేశం అది. సామ్రాజ్యవాద దేశాలు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న నిబంధనలకు సైతం ఇది విరుద్ధం.
సామ్రాజ్యవాద ముఠా నుండి ఇటువంటి దాష్టీకం రాను రాను మామూలైపోయింది. తాజాగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఇదే విధమైన ఆంక్షలను ఎదుర్కొంటోంది. విదేశాల్లోని తన స్వంత విదేశీ మారకపు నిధులను రష్యా ఇప్పుడు వినియోగించుకోడానికి వీలు లేకుండా ఆంక్ష పెట్టారు. సామ్రాజ్యవాదులు పన్నిన ఈ ఉచ్చు నుంచి బయటపడాలంటే బ్రిక్స్ అందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా తమ ఉత్పత్తుల ధరలు పడిపోవడం చమురు, సహజవాయువు ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. ఆ ధరలను పడిపోకుండా నిలబెట్టడానికి ఆ దేశాలు తమ ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు వాటి డిమాండ్ పెరిగి ధరలు నిలబడతాయి. కాని ఇది అమెరికాకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్తో సహా చాలామంది అమెరికా తరపున సౌదీ అరేబియా పర్యటించి ఒపెక్ దేశాల సమావేశంలో ఉత్పత్తుల పరిమాణం తగ్గించుకోవాలన్న నిర్ణయం జరగకుండా ఉండాలని ఒత్తిడి తెచ్చారు. కానీ అమెరికా ఒత్తిడులు ఫలించలేదు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఒపెక్ కూటమి తమ ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను ప్రకటించింది. తమ సహజవనరుల ఉత్పత్తి విషయంలో ఆయా దేశాలు తగిన స్వేచ్ఛ కలిగి ఉండాలంటే కేవలం అమెరికా మీదే ఆధారపడి అంతర్జాతీయ సంబంధాలను నెరిపితే చాలదని, తమ సంబంధాలను విస్తృతపరచుకోవాలని, అదే సమయంలో అమెరికాకు ఆగ్రహం కలిగించకుండా వ్యవహరించాలని ఆ దేశాలు భావిస్తున్నాయి. అందుకు వాటికి బ్రిక్స్ ఒక దారిగా కనిపించింది. ఇక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఈజిప్ట్, అర్జెంటీనా, ఇథియోపియా వంటి దేశాలు, అంత మోతాదులో కాకపోయినా ఇబ్బందులను ఎదుర్కొంటున్న బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్ పట్ల ఆకర్షితులవడానికి కారణం వేరే ఉంది. డాలర్ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వ్యాపారం జరపగలిగే అవకాశం బ్రిక్స్ ద్వారా జరిగే వీలుంది. ఇటీవలే బ్రెజిల్, చైనా తమ స్థానిక కరెన్సీల రూపంలో పరస్పరం వ్యాపారం చేసుకోడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే మాదిరిగా ఇండియా, యుఏఈల మధ్య కుదిరింది. బ్రిక్స్ సభ్య దేశాల నడుమ ఈ తరహా ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలు రానున్న కాలంలో మరిన్ని జరుగుతాయి. బ్రిక్స్ పట్ల ఆకర్షితులవడానికి ఇదొక ప్రధాన కారణం. ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే దేశాల కరెన్సీల విలువలను సాపేక్షంగా నిర్ణయించుకుంటారు. అప్పుడు ఆ వ్యాపారంలో డాలర్ అవసరం ఉండదు. అప్పుడు ఆ రెండు దేశాలకు పరస్పరం వ్యాపారం జరుపుకోడానికి ఎక్కువ కరెన్సీ అందుబాటులోకి వస్తుంది. అదే డాలర్ అయితే దానిని పరిమితంగానే నిల్వ ఉంచుకోగలుగుతాయి. ఎక్కువ కరెన్సీ అందుబాటులోకి వస్తే వాటి వ్యాపారం కూడా విస్తరిస్తుంది. దానితోబాటు కరెన్సీ చలామణీ కూడా పెరుగుతుంది. డాలర్ నిల్వల కొరత అనే సమస్య ఆ దేశాల వ్యాపారానికి అవరోధంగా ఇంకెంతమాత్రమూ ఉండదు. అయితే ఇది సమస్యలో సగభాగానికి మాత్రమే పరిష్కారం. దానితోబాటు ఇంకొక అంశాన్ని కూడా పరిష్కరించుకోవాలి. రెండు దేశాల నడుమ వ్యాపారం జరిగినప్పుడు ఆ రెండింటిలో ఒక దేశం రెండో దేశానికి చేసిన ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండి దిగుమతుల విలువ తక్కువగా ఉంటే అప్పుడు చెల్లింపులు మిగులు ఒక దేశానికి, లోటు రెండో దేశానికి ఏర్పడుతుంది. ఆ తేడాను భర్తీ చేయడానికి మిగులు ఉన్న దేశం వెంటనే గాని, సమీప భవిష్యత్తులో గాని రెండో దేశం నుండి ఎక్కువ సరుకులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే విదేశీ వ్యాపారంలో లోటును భర్తీ చేసుకోడానికి రుణం తీసుకోవలసిన అగత్యం తలెత్తదు. పైగా డాలర్ రుణం కోసం దేవులాడవలసిన పని లేనప్పుడు ఆ రెండు దేశాలు తమ ఉత్పత్తుల సామర్థ్యాన్ని మరింత పెంచుకోగలుగాయి. తద్వారా ప్రపంచ సంపద పెరుగుతుంది. అంటే డాలర్ నియంత్రణ నుండి బయటపడగలిగితే ద్వైపాక్షికంగా ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు లాభదాయకంగా ఆ ఒప్పందాలు పరిణమిస్తాయి. ఇటువంటి ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను బ్రిక్స్ ప్రోత్సహిస్తే, వాణిజ్యలోటు ఏర్పడిన దేశాలు అప్పులపాలు గాకుండా ఆ దేశం నుండి రెండో దేశం వాణిజ్యలోటు భర్తీ అయ్యే విధంగా సరుకులను దిగుమతి చేసుకుంటే, అప్పుడు అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి ఎంతో దోహదం చేస్తుంది. అప్పుడు బ్రిక్స్ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ఒక నిజమైన ప్రత్యామ్నాయ వేదికగా వ్యవహరించగలుగుతుంది. బ్రిక్స్ బ్యాంక్కు ప్రస్తుతం డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దిల్మా రౌసెఫ్, ఈమె గతంలో బ్రెజిల్ అధ్యక్షురాలు, తమ బ్యాంక్ వాణిజ్య రుణాల పరిష్కారం నిమిత్తం గాని, రుణాల చెల్లింపుల విషయంలో సహాయం చేయడానికి గానీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అందుచేత మూడవ ప్రపంచ దేశాలు గాని, బ్రిక్స్ సభ్య దేశాల వరకైనా గాని తమ రుణ సమస్యల పరిష్కారానికి ఐఎంఎఫ్ను ఆశ్రయించడం వినా వేరే మార్గం లేదు. అప్పుడు ఐఎంఎఫ్ విధించే షరతులకు,
పొదుపు చర్యలకు లోబడి ఉండక తప్పదు. అయితే ద్వైపాక్షిక వ్యాపారాన్ని ప్రోత్సహించే విషయంలో దిల్మా ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో మౌలిక వసతుల కల్పన నిమిత్తం మూడవ ప్రపంచ దేశాలకు రుణాలు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. దీనివలన సామ్రాజ్యవాద దేశాల పట్టును కొంతమేరకు సడలించడం సాధ్యమవుతుంది. బ్రిక్స్ సభ్యదేశాలలోని వామపక్షవాదుల మధ్య ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. సామ్రాజ్యవాదం బ్రిక్స్న గురించి ఏమనుకుంటోంది అన్నది వారి ప్రశ్న. బ్రిక్స్ సామ్రాజ్యవాద వ్యతిరేక వేదికే గాని పెట్టుబడిదారీ వ్యతిరేక వేదిక కాదు అని కొంతమంది వాదిస్తున్నారు. నిజానికి బ్రిక్స్న సామ్రాజ్యవాద వ్యతిరేక వేదిక అని కూడా అనలేం. మోడీ, సౌదీ రాజు, ఈజిప్ట్కు చెందిన సిసి వంటి వారు ఆయా దేశాల అధినేతలుగా ఉండగా వారి ఆధ్వర్యంలోని బ్రిక్స్ సామ్రాజ్యవాద వ్యతిరేక వేదిక ఎలా అవుతుంది? మరి బ్రిక్స్ వల్ల ఉపయోగం ఏమిటి? సామ్రాజ్యవాద పెత్తనం కింద ఉన్న ఐఎంఎఫ్ తదితర సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఎంతో కొంతమేరకు బ్రిక్స్ బలహీనపరచగలుగుతుంది. అది తప్పకుండా ఒక సానుకూల పరిణామమే. దానితోటే సామ్రాజ్యవాదానికి ఏదో పెద్ద దెబ్బ తగులుతుందని అనుకోలేం. అయితే ప్రపంచ శ్రామిక వర్గం సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోడానికి మరింత సానుకూల వాతావరణాన్ని బ్రిక్స్ సృష్టించగలదు. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.